రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక మాట చదివిన తర్వాత అన్నాను కనుక ఒక చదివి ఆ మాట మీకు చూపిస్తాను. చూద్దాం. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలోన చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. వాక్యం చెప్పట్లేదు, అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ అయినా కానీ ఒక ఉపోద్ఘాతం కొన్ని విషయాలు చెప్తున్నాను. రైట్. మార్కు సువార్త 10వ అధ్యాయము వచ్చిన భాగం. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయం వచ్చిన భాగం 8. వారిద్దరూ ఎలాగుంటారంట? వారిద్దరు ఏక శరీరముగా ఉంటారు, ఒక్కటగా ఉంటారు. వాళ్ళిద్దరు శరీరాలు వేరు వేరు కాదు. వారిద్దరు ఎలా ఉంటారంట? ఏక శరీరము, వన్ మైండెడ్, ఒకటే మనస్సు, ఒకటే శరీరము, ఒకటే భావన, ఒకటే భావంతో ఉంటారు, ఒకటే తలంపుతో ఉంటారు, ఒకటే కలిగి ఉంటారు, ఒకటే ప్రయాణం కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమంటున్నాడు అక్కడ? మరలా చదివితే ఏమంటున్నాడు? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారింకా, ఇగో ఈ మాట గుర్తుపెట్టుకోండి, వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు. ఇప్పుడు భార్య భర్త అనేటువంటి వీళ్ళిద్దరు బంధం ఎలాంటిది అంటే, భార్యాభర్త బంధం అనేటువంటిది ఎలా విడిగా లేరు. సంగతి నాకు సంబంధం లేదు అతని సంగతి అన్నట్లుగా ఉండకూడదు. గడిచిన సంవత్సరం ఎలా ఉండాలో నాకు తెలియదు. 2025, 24, 2025, 24, 23, 22 ఆ సంవత్సర కాలాలు ఇక కిందకి వెళ్ళిపోతాయి. మీకు వివాహాలైన తర్వాత ఏ సంవత్సరం నీకు వివాహమైందో అక్కడి నుంచి మీరు ఎలా నడిచారో నాకు తెలియదు. కానీ ఈ 2026 మాత్రం ఒక్కసారి నిన్ను దైవికంగా ఆలోచించేయమని మాత్రమే ప్రేమతో కోరుతున్నాను. ఒక తండ్రిగా, ఒక దైవజనుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా, మీ కుటుంబ క్షేమములు కోరిన వాడిగా, మీ కుటుంబాల కొరకు ప్రార్థించే ఒక దైవజనుడిగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమతో మిమ్మల్ని బ్రతులాడుతున్నాను. ఎలాగుంటున్నారో గమనించుకోవాలి. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. విడివిడిగా ఉన్నవారు ఏక శరీరముగా ఉంటారు. అయితే మీ మధ్య పిల్లలు ఉన్నారు, మీ మధ్య తల్లిదండ్రులు ఉన్నారు, మీ మధ్య పెద్దలైన వారు ఉన్నారు. పెద్దలు అనబడిన తల్లిదండ్రులు, అత్త మామలు, అన్న తమ్ముడు, రకరకాలైనటువంటి గౌరవాలతో కూడినటువంటి పెద్దరికం లోకంలో మనం చూస్తాం. అయితే కుటుంబం వ్యవస్థలోనికి వచ్చిన మీరు మొట్టమొదటి మీరిద్దరు బాగుండాలి. మీరు బాగా ఆలకించండి. మీరిద్దరు బాగుండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళా సౌండ్ తగ్గకూడదు. కొత్త సంవత్సరం మార్పు రాకపోతే ఇంకా నీళ్ళు ఆడు ఉన్నట్టే. ఎవడాడు? వద్దులే. నేను నీలో దైవ స్వరూపం ఉండాలి. స్తోత్రం. మళ్ళీ చెప్పరో గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. నీలో, నాలో, మనలో దైవ స్వరూపము, దేవుని పోలిక, దేవుని పొందిక, దేవుని అభిషేకం. ఇక్కడ నేను గమనించవలసినటువంటి ఒక మాట, మీకు ప్రేమతో హెచ్చరించే మాట ఏంటంటే, మీరిద్దరు విరిగా లేరు, ఒక్కలుగా ఉన్నారు. ఒక కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నారు. ఇప్పుడు మీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని పాడు చేసుకోవాలన్నా మీ చేతుల మీద ఆధారపడి ఉంది. మీరు బాగా ఆలకించండి. బైబిల్ గ్రంథంలో ఒక రెండు మాటలు చెప్తా, కొంచెం ముందుకు వెళ్తాను. త్వరగా చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఓకే. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి మాట అండి. మీరు ఆగుతారా నాన్న? పురుషులాగా తర్వాత మీరు చూడండి. ఓకే. ఇంకొక పాయింట్ పెంచి చదవమ్మా.
జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు ఎవరు? ఇల్లు కట్టేది ఎవరు? జ్ఞానవంతురాలు అంటే స్త్రీనా పురుషుడా? మాట్లాడరే మీరే. మో నిద్రపోతే అట్ట తల్లి ఇప్పుడే స్టార్ట్ చేసావు. స్తోత్రం చెప్పు. మారాలి, మార్పు రావాలా? హల్లెలూయా. జ్ఞానవంతురాలు. ఇప్పుడు జ్ఞానవంతురాలు అంటే స్త్రీనా పురుషుడా? స్త్రీనా పురుషుడా? స్త్రీనే. ఇప్పుడు స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవటం అంటే ఎలా కట్టుకోవాలి? తన కుటుంబం కట్టుకోవటం అంటే అర్థం ఏంటి? కుటుంబం కట్టుకోవటం అంటే ఇక్కడికి ఒక మాట చెబుతాను. పెళ్లి కాక మునుపు అమ్మా నాన్నోళ్ళ దగ్గర ఎంతో గారాభంగా, గౌరవంగా, గారాభంగా పెరుగుతాం. అవునా కాదా? మన తల్లిదండ్రులు మనల్ని ఎడబాగా చూస్తారు. నాకు తెలిసినట్టు ఒక మాట చెప్తాను. నాకు తెలిసినట్టు ఒక చిన్న విషయం చెబుతాను. నాకు తెలిసి మా ఇంట్లో నేను ఆఖరి పిల్లగాడిని. మాకు ఒక్కతే ఆడపిల్ల, మా అక్కయ్య. మా నాన్న, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య బాగా కష్టం చేశారు. మా అక్కయ్యని నన్ను మాత్రం ఏ కష్టం చేయనిలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే మా అక్క అన్న కొంచెం పని చేయడానికి చేసిందేమో కానీ ఇంట్లో నన్నైతే భలే సుకుమారంగా పెంచారు. ఎందుకో చెప్పమంటారా? నేను మా అమ్మ దగ్గర 7 రోజులే పాలు తాగింది. 7 దినాల పాటే పాలు తాగాను. 7 రోజులే. నాకు ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంచెం వేదన, బాధ అనిపించింది. ఎట్లా అంటారేమో, మా అమ్మాయి నేను మా అమ్మ దగ్గర 7 రోజులే పాలు తాగాను. మా అమ్మాయి పాస్టింగ్ వారి దగ్గర 3 రోజులే తాగింది. 3 రోజులు, 5 రోజులు తాగింది. ఇక అన్నీ పోతే నాకు అదే, నా బిడ్డకి అదే. సరే, ఎనివే దేవుని కృప. చాలా గారాభంగా పెంచారు నన్ను. చాలా గారాభంగా పెంచారు. ఏ పని నా చేత చేయించలేదు. నాకు ఊహ వచ్చిన తర్వాత మా అన్నలు ఇద్దరు కూడా నాకు తెలిసి నా చేత ఏ పని చేయించలేదు. చాలా గౌరవంగా, ప్రేమగా పెంచారు తల్లిదండ్రులు. అందరు గౌరవంగా పెంచారు. కానీ పెళ్ళైన తర్వాత, ఒక కుటుంబం కట్టుకున్న తర్వాత, ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత, బాధ్యత తెలిసిన తర్వాత, ఇప్పుడు తప్పగా 5 అయ్యిందంటే మంచం మీద పడుకోవడానికి నాకు నిద్ర రాదు. 5 అయ్యిందంటే అన్నీ గుర్తొస్తాయి. అన్నీ గుర్తొస్తాయి. నాకు తెలిసినంత వరకు 5 గంటలకి కంపల్సరీగా లెగుస్తాను. ఎంత టైం పనుకున్నా కంపల్సరీ లెగుస్తాను. ఒకవేళ నా ఒళ్ళు భారం అనిపించిన మంచి మీద అలాగుండైనా ఉంటా కానీ, అలాగ కళ్ళు తెరుచుకొని, కళ్ళు మూసుకొని స్తుతి చెల్లించుకుంటుంటా కానీ, సాధ్యమంత వరకు మాత్రం మెలకుగా లేకుండా ఉండను. మెలకుగా ఉంటాను. కంపల్సరీ లేచి ప్రార్థన చేసుకొని యథావిధిగా బయటికి వెళ్ళిపోతాను. తల్లిదండ్రుల దగ్గర మన పిల్లలు చాలా గౌరవంగా పెరుగుతారు. కొద్దిగా అన్నం వండమ్మా, నేను బయటికి పోతానంటే ఏమంటారు? ఆడపిల్లల సంగతి చదువుతున్నాను, మగ పిల్లల తర్వాత వస్తా. ఆడపిల్లలు అమ్మాయి పొలం వెళ్ళి వస్తానమ్మ, ఈ లోపల అన్నం వంటలు గడికి అన్నారనుకో, ఆ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? స్నేహితుల సలహా, ఫ్రెండ్షిప్తో వాళ్ళతో తిరగడానికి అలవాటు పడి ఏంది టైం పాస్ కోసం అటు ఏదో వాళ్ళకి సంబంధించిన కుర్రపిల్లలు కనుక చక్కగా ఏదో మాట్లాడుకుంటాయి కనుక వాటి కోసం ఇంట్లో పని చేయాలంటే అస్సల ఈ గిన్నె తీసి ఆ గిన్నె బెటరు. అవునా? ఇటు చెమ్ము తీసి అటు చెమ్ము బెటర్ అంటే వాళ్ళకి మహా తలనొప్పి. మీకు తెలీదు, నిజం. ఈ చెమ్ము తీసి ఆ చెమ్ము ఆ ధరిని పెట్టాలి అంటే అమ్మో వాళ్ళకి అసలు ఎంత బాధో. నిజం, అంత బాధ. ఒకవేళ ఆమె ఇంటి పొలం నుంచి వచ్చేసి ఏందమ్మా ఇంకా అంట్లు కడగలేదని చెప్పి కడగలేదా అన్నాం అనుకో, పెద్ద ఆకలి నాకే చెబుతాను, నేనే చేయాలి ఈ కొంపలో అంత పెద్ద నాకు అసలు నన్ను హాస్టల్లో పడే నేను ఆడను ప్రశాంతంగా ఉంటా అంటారు. నిజం. హాస్టల్లో మాత్రం ఊరకుందే ఏంది నీకు? హాస్టల్లో పడే హాస్టల్లో పోయిపోతే ఆడపోతే ఒక 20-30 ఏళ్ళు కడతాం. మళ్ళీ మరుసటి రోజే ఫోన్ చేస్తావు, నేను ఉండను, నువ్వు వస్తావా మమ్మ కాదు, మై కాదు, అమ్మ రకాల మొక్కలు చేసుకుని ఎట్ట గడు చదివితే నువ్వే ఉంటాను అన్నావుగా, నేనేం పెట్టలేదు, నువ్వే ఉంటాను. వామ్మో నీకు దండం పెడతాను, అయ్యో నువ్వు అసలు ఏ పని చెప్పినా చేస్తా ఇంటికాడ, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా కానీ నేను మాత్రం ఇక్కడ ఉన్న నాయన నీ దండం పెడతాను. అమ్మో వాళ్ళు వెళ్తుంటే వీళ్ళు ఏడుపులు చూడాలి. శోకండలు, అమ్మో శోకండలు పెట్టి అని. హాస్టల్లో పిల్లల సంగతి నిజం. నేను చూసా చాలామంది దగ్గరికి వెళ్ళాను నేను. మా శైని అని మా పిల్లలు కానీ
తర్వాత చదువుకున్నారు వాళ్ళు, చాలా స్టెచ్ అవుతారు, చాలా మంచి ఉన్నతమైన స్థానానికి ఎదిగారు. ఉంటుంది. గారాభంగా పెరిగారు కనుక, తల్లిదండ్రుల సమక్షంలో గారాభంగా పెరిగారు కనుక బిడ్డలు, తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచుకున్నారు కనుక బాధ ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక మాట చెప్తాను, వాళ్ళకంటూ ఎదిగిన తర్వాత, వివాహం అయిన తర్వాత, వాళ్ళకంటూ ఒక కుటుంబం పుట్టిన తర్వాత, ఇప్పుడు వాళ్ళని బొనుకోమను 10 దాకా, 10 దాకా, లేకపోతే 6 దాకా, 8 దాకా బొనుకోమనాలని. అత్త పోరు, అత్త అత్త ఉంటుందే, అత్త సుప్పనాతిది. ఆ అత్త ఈ అమ్మాయి కొద్దిగా బాగా కొనుక్కున్నా ఇంటికి అంత దరిద్రం వచ్చి పడింది పిల్ల వచ్చిన అంటదేమోనని, అంటతేమోనని బాగోపోయినా పెందల కాడ లేచి గడప దగ్గర ఉసురు మొఖం దాని ఏమంట లేచేది, మొఖం మీద చేపెట్టి కూకున్నా నేను కాదు. ఈ కొంచెం వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎదిగి, వాళ్ళ ఎడ్యుకేషన్ చదువుకోవటం అట్టయిపోతా, ఆ భారం అయిపోయి వీళ్ళకి బాధ్యత వచ్చేసింది. ఇక బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత చక్క తమ కుటుంబాలు కట్టుకుంటారు. ఇక్కడ ఒక మాట చూద్దాం, బాధ్యత లేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఎదిగిన పిల్లలు, బిడ్డలు వాళ్ళ స్థాయికి వచ్చిన బిడ్డలు, ఎదుగుతున్నా ఒక గ్రహింపు లేనటువంటి బిడ్డలు, ఇంకా ఒక గ్రహింపు లేకుండా కుటుంబాలను పాడు చేసుకునేటువంటి బిడ్డలు లేకపోలేదు దేశంలో. నేను చేయను ఆడుతో, నాకు వద్దమ్మా, మరి ఎవరు కావాలి, అసలు నాకు వద్దు, తీసేయి. అదేటమ్మా ఎట్ట అంట, ఇదిగో పద్దాకులు చెప్పను, మమ్మీ డాడీ పద్దాలు చెప్పను, వద్దు తీసేయి. అట్ట కాదమ్మా, ఎనరు, అడ్డగోలు తిరుగుతారు. ఏమవుతుంది వీళ్ళకి? తద్వారా ఏమవుతుందంటే, ఆ ఉడుకు రక్తము ఉరకలెత్తి అజ్ఞానంలో నడిపించడం వలన, ఒక బాధ్యత అనేది లేకపోవటం వలన తమ కుటుంబాలు తామే పాడు చేసుకునే వాళ్ళు అయిపోతారు. పాడు చేసుకుంటారు. కొంచెం మీద పడిన తర్వాత, వయసు మీదకి వచ్చిన తర్వాత కొద్ది పెద్ద రేఖం వచ్చింది. ఎల్లకాలం పెట్టకుండా బిర్రు బిగించుకొని ఉంటాం ఎట్టాగే చెప్పండి, ఎల్లకాలం ఎట్టా బిర్రు బిగించుకొని ఉంటామా? ఉండంగా. వయసు మీద పడిన తర్వాత, పెద్ద రేఖం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడుతుంది. మరి ఎందుకు పాడు చేసుకున్నాను నా వయసు, ఎందుకు నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, ఎందుకు నా వ్యవస్థను పాడు చేసుకున్నాను? ఆ రోజే నేను జాగ్రత్త పడి ఉంటే, ఆ రోజే నేను సిద్ధపడి ఉంటే, ఈరోజు నేను ఒక ఉన్నత స్థానానికి ఎదిగేదాన్ని, ఒక ఉన్నతంగా వెళ్ళేదాన్ని. బాధ్యత కలిగిన కుటుంబాలేమో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నాయి. బాధ్యత లేకుండా ప్రవర్తించినటువంటి బిడ్డలేమో ఒకరోజు బాధ్యత లేకుండా ప్రవర్తించబడిన రోజు, కాలం గడిచింది, రోజులు గడిచినాయి, కానీ కొత్త సమయం వచ్చి కొంత వయసు మీద పడతా అప్పుడు బాధపడుతున్నారు. ఏమని? అయ్యో అప్పుడే నేను బాధ్యత కలిగి ఉంటే ఈరోజు నేను చాలా దీవెనకరంగా ఉండేది, బాధ్యత లేకపోవటం వలన నా కుటుంబం పాడైపోయింది కదా, వేదన పడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, బాగా ఆలకించండి. యవనస్తులని బిడ్డల కోసం మాట్లాడుతున్నాను, వివాహాలైనటువంటి తల్లిదండ్రుల కోసం మాట్లాడుతున్నాను, పెద్దవారైనా చిన్నవారైనా యవనస్తులైన అందరి కోసం నేను మాట్లాడుతున్నాను. తల్లులారా, అమ్మలారా, మీ కుటుంబాలు ఎలా కట్టుకుంటున్నారు? అనవసరమైన అప్పులు చేయమాకండి, అనవసరమైనటువంటి స్థితికి మించినటువంటి అప్పులు చేయమాకండి. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా అప్పులు చేయమాకండి. మీరిద్దరు ఒక మనసుతో ఉండండి, వన్ మైండెడ్, ఒకటే ఆలోచనతో ఉండాలి, ఒకటే నిర్ణయం ఉండాలి, ఒకటే ఆలోచించే వ్యక్తులుగా మీరిద్దరు ఒకటే ఆలోచన చేసిన వారు ఉండాలి. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మోసం చేసుకోకూడదు. అది మీ కుటుంబాలు చీల్చివేసింది. శత్రువు మీ కుటుంబంలో చొరబడ్డాడా, మీ కుటుంబం నిట్టనిలో నాశనం అయిపోతుంది. మీరే నరకాన్ని అనిపిస్తారు. మీ వెనకమాల మీ గురించి దుఃఖపడినట్లుగా కనపడుతున్న మనుషులు, వారి నోళ్ళు మిమ్మల్ని ఎక్కిరిస్తాయి. ఎందుకన్నమాట నాకు తెలుసా? ఏబు స్నేహితులు ఏబు కుటుంబంతో బాగున్నప్పుడు, ఏబు కుటుంబం చక్కగా పచ్చగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి నువ్వు చాలా ధన్యుడివి ఏబు అన్నారు. కానీ ఆ యోబు సమస్తాన్ని కోల్పోయి, తన బిడ్డలను కోల్పోయి, తన కుటుంబం చిన్న భిన్నలు అయిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని చూసి స్నేహితులు వచ్చి, అర్రెర్రె నువ్వు ఎంత యథార్థమంతుడివా, ఎంత నీతిమంతుడురా, ఎందుకు నీ కుటుంబం ఎలా అయిపోయిందని బాధపడి మళ్ళీ వెనకమాల ఏం చేశారు? పెదవిరిచారు. దావీదు స్నేహితులు, దావీదుతో ఉన్నటువంటి వారందరూ కూడా అతని కుటుంబాన్ని గురించి మొదట బాధపడ్డారు. అయ్యో దావీదునికి ఎన్ని బాధలు వచ్చినాయి, దావీదు ఇంత కష్టం వచ్చింది దావీదు అన్నారు. కానీ ఆ తర్వాత దావీదుని గురించి ఈడేం దుర్మార్గం చేశాడు, ఈదేం దుర్మార్గమైన పనులు చేసిందో, ఈ రకమైన శాపమైన కష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని నిందించారు.
మరి మీ కుటుంబాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ కుటుంబాలు ఎలా కట్టుకుంటున్నారో ఆలోచన చేసుకోండి. జ్ఞానవంతురాలు అంటే ఉదయకాల సమయంలో వెందలక లేగవాలి, ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. జ్ఞానవంతురాలు ఏం చేయాలి? మో జ్ఞానవంతురాలు అంటే ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? వేకుజామునే లేగవాలి. చెప్పండి, ఆ మాట చెప్పండి. జ్ఞానవంతురాలు వేకుజామునే. మరి నువ్వు ఎప్పుడు లేకుతున్నా? 3ంటికా? 7ంటికా? 3ంటికంటే స్తోత్రమే, హల్లెలూయా. 7ంటికి 8ంటికి లేచావు అనుకో, సరే ఏదన్నా ఒక్కోసారి పని భారం వలన ఒళ్ళు నలిచిపోవడం తప్పు లేదు, ఆ సమయంలో రెస్ట్ తీసుకోవడం తప్పు అని దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అదే రండిగా అనుకో, రోజు నేను లేచేది 8ంటికే. నువ్వేమన్నా అనుకో, నేను లేచేది 8ంటికే నాతో. మా అమ్మ అసలు 10 దాకా లేపలే నన్ను, నేను 8ంటికే లేపుతున్నా, ఇంకా గ్రేట్ అన్నావు అనుకో. హలో అమ్మా, హలో, నడవదేట. నీ కుటుంబమే పాడైపోయింది, ఎవరిదో కాదు. నీ కుటుంబమే మరి ఎవరిదో పాడు కాదు. ఊరకట్ట మాట్లాడుకోవడానికి నీ కుటుంబమే నువ్వు పాడు చేసుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, జ్ఞానం లేకపోవడం కలిగే నష్టం అది. జ్ఞానం లేకపోవడం వల్ల నీ కుటుంబాన్ని పాడు చేసుకునే నష్టం అది. ఈ 2026 ఒక ప్రార్థనా పూర్వకంగా నీ కుటుంబాన్ని కట్టుకో. ఈ 2026 ఒక దైవికంగా నీ కుటుంబాన్ని కట్టుకో. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి గట్టిగా. ప్రార్థనా పూర్వకం ఉదయం లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేయి. ఆ తర్వాత నువ్వు చేయగలిగిన పని, మీ ఇంట్లో అత్త ఉంటే అత్తకి ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత, అత్త నువ్వు కలిసి, అమ్మ నువ్వు కలిసి ఏవేవైతుందో ఒకళ్ళొకళ్ళు బాధ్యతలు పంచుకోండి. అత్త అదిగో నేను అన్నం వండుతాను, నువ్వు బట్టలు ఉతుకు, లేదా నేను బట్టలు ఉతుతాను, నువ్వు అన్నం వండు. ఐకమత్యముతో అనురాగముతో ఆప్యాయతతో దేవుని ప్రేమతో మీ కుటుంబాలు మీరు కట్టుకొందురుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు పురుషుల దగ్గరికి వెళ్దాం. పురుషుల గురించి మాట్లాడినప్పుడు ఒకటి, కుటుంబం కట్టబడాలంటే స్త్రీకి ఏమవసరం చెప్పండి? ఏమవసరం? జ్ఞానం అవసరం. పురుషుని గురించి మాట్లాడితే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. త్వరగా చూద్దాం. పేతురు రాసిన 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వస్తున్న భాగము 7 నుంచి చదువుతాం. 7వ వాక్యం చదువుతాం. అయ్యా అమ్మ మీరు ఆగండిలే, పురుషులు చదువుతారన్నాగా. ఇప్పుడు పురుషులకి వెళ్దాం. చదవండి నాయన బాబులు, పురుషులు చదవండి. నువ్వు పురుషుడు గురించి కూడా చదువుకున్నట్టు చూస్తారా రాయక? మీరు చదవండి. 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మాట, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటములని మీ భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో, మాట వినలేదని కుర్చీ ఎగరేసి దెబ్బెడ బాతం కాదు ఆయన. బూస్లీలాగా కరాటే వచ్చని చెప్పి అని ఆమె తీసుకొచ్చి అనుకుందాం అనుకో, తర్వాత ఏం పాట? లేదు, అలా చేయకూడదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పురుషుడికి ఏమవసరం? జ్ఞానం అవసరం. పురుషుడికి కూడా జ్ఞానం అవసరం. మీ భార్యలు బలహీనమైన వాళ్ళే, కొన్నిసార్లు వారి మాటలు గ్రహింపు లేకుండా ఉంటాయి. బలహీనమైన ఘటాలు కనుక, కొంచెం శరీర బలహీనులు కనుక ఆ బలహీనమైన ఘటాన్ని నువ్వు ఎరిగి జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు కుటుంబం కట్టబడాలంటే స్త్రీకి జ్ఞానం అవసరం, కుటుంబం కట్టబడాలంటే పురుషుడికి కూడా అవసరం. పురుషుడు ఇంటి యోగక్షేమాల విషయమై, భార్యకి ఏమి కావాలో, బిడ్డలకి ఏమి కావాలో, కుటుంబం కొరత లేకుండా, కుటుంబం ఇబ్బంది పాలు కాకుండా, కుటుంబంలో ఏ నష్టము వాటిల్లకుండా బాధ్యత నెరవేర్చేవాడుగా పురుషుడు ఉండాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పురుషుడు కష్టపడి పనిచేయాలి, ఒళ్ళు దాచుకోకూడదు, కష్టపడి పనిచేయాలి. నువ్వు చేయగలిగిన పని చేయాలి. ఉద్యోగం చేస్తావా, ఉద్యోగం చేయి. వ్యాపారం చేస్తావా, వ్యాపారం చేయి. ఒకవేళ పని చేయగలుగుతావా, కూలి పని చేయగలుగుతావా, చెయ్యి. ఏ మేటుకు ఎలాగైనా కూలి పని చేసి నీ కష్టాచిత్తం,
నీ కష్టాజితము ఎక్కడ అన్యాయమైన కొట్ల పాలు చేసుకోకుండా నీ కష్టాజితాన్ని రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి తీసుకొచ్చి నీ భార్య చేతిలో పెట్టి మీరిద్దరు కలిసి రూపాయికి రూపాయి కూడబెట్టుకొని మీ కుటుంబాన్ని చక్కగా పాలించుకునేవాళ్ళు కావాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పు, హుషారుగా చెప్పు గట్టిగా, హల్లెలూయా. జ్ఞానం అవసరం. ఇటు స్త్రీకి జ్ఞానం అవసరం, అటు పురుషుడికి జ్ఞానం అవసరం. జ్ఞానం చేయకుండా, జ్ఞానంతో ఆలోచన చేయకుండా, నేను పురుషుని గనక నేను మాట్లాడితే ఎట్లా నడిచింది గనక, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు గనక, నేను ఏది మాట్లాడినా చలమవుతుంది గనక అని చెప్పి భయం లేకుండా బరి తెగించి మాట్లాడకూడదును కూడా. సమయోచితమైన జ్ఞానం నీకు అవసరం. సమయోచితంగా మూర్ఖపు మాటలు బూతులు నీ నోట్ల రాకూడదు. మూర్ఖపు మాటలు రాకూడదు నీ నోట. మూర్ఖపు మాటలు, భయం లేని మాటలు, బరి తెగించిన మాటలు నీ నోట రాకూడదు. మన మాటలు ఉప్పి వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కృపాసహితంగా ఉండాలి. ఒక మాట చెప్తాను. అన్నం తింటున్నావు, మంచిలు పెట్టలేదు ఏంది అన్నావు. అయ్యా మర్చిపోయినాయ్యా, పిల్లోడు ఉన్నాడు చేతిలో, పిల్ల ఉంది కొద్ది చేతిలో, కొద్దిగా తెచ్చుకో అంత అనుకో. అప్పుడు నువ్వేం చేయాలి? ఈడ ప్లేటు కొడితే వాళ్ళు లేచి పోకూడదు. ఎట్టా పెడి మన కొట్టి అని బయటకు పోకూడదు. అదే జ్ఞానం అంటే. పిల్లని ఎత్తుకొని ఇంట్లో పని ఉంది, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఇవన్నీ గమనించుకొని అవసరం చక్కమని లేచిపెట్టు. తర్వాత రెండోసారి చెప్పాలి. ఏమని? అమ్మా, నేను అన్నం తినేటప్పుడు నాకు గొంతు పట్టిద్దే, లేదా మరొకటి పట్టిద్దో, నాకు మంచిగా అవసరం, నా పక్కన ఒక చెంబు నీళ్ళు పెట్టు అని చెప్పాలి, ఒక బాటిల్ పెట్టు అని చెప్పాలి. ఇది జ్ఞానంతో కూడిన వ్యవహారం. అట్ట కాకుండా నేను అన్నం పెట్టిందని నీకు మంచిని పెట్టడం తెలియదంటే, పిల్లని ఎత్తుకొని ఇది ఒక సొంతు పెట్టుకుని, ఇది ఒక గొంతు పెట్టుకుని, ఇది ఒక తంతు పెట్టుకొని ఈ రకంగా నన్ను ఎండగడతా అంటే గొంతు పడి సామని నన్ను అన్నావు అనుకో, న్యాయబద్ధమైనది కాదు, అది దైవికమైనది కాదు, అది దైవత్వం కాదు. దైవికమైన పురుషుడు, దైవికమైన స్త్రీ ఎలాగుంటారు అంటే, ఇదిగో ఆకుల్లా పిసికెళ్ళలా ఉంటారు. ఆకుల్లా పిసికెళ్ళ ఇద్దరు కూడా దైవికమైనటువంటి వాళ్ళు. పౌలు గారి పరిచర్యకు చాలా సత్కారంగా నిలబడ్డారు వాళ్ళు. అంతేకాదు, తమ కుటుంబాన్ని కట్టుకునే విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాళ్ళిద్దరు కష్టపడి పనిచేశారంట. స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరు ఏం చేశారు? కష్టపడి. ఇప్పుడు మాట, ఆయన పట్టాలు కొడుతున్నాడు అనుకో, మిషన్ మీద పట్టలు కొడుతున్నాడు అనుకో, ఈమె ఆ వచ్చినటువంటి పరదాలని ఆ కొసలు దించేసి వాటిని లైన్గా కత్తెరబెట్టి కట్ చేసి ఆయన కుట్టడానికి దగ్గరుండి అందించేదంట. కుట్టడానికి చక్కగా దగ్గరుండి అందించేది. ఆయన కుట్టేవాడు ఈమె చక్కగా అందించేది. త్వరగా ఆ పని జరిగిపోతూ ఉండేది. ఇది ఒక దైవికమైన కుటుంబంగా ఆకుల్లా పిసికెళ్ళ ఇద్దరు తమ కుటుంబాలు కట్టుకున్నారు. అలా కట్టుకొని ఒక దీవెనకరంగా అటు సేవకు ఆటంకం లేకుండా సేవకుడి సహకారంగా నిలబడ్డారు. తమ కుటుంబాన్ని ఎక్కడ కొరత లేకుండా సమృద్ధిగా పోషించుకున్నారు. ఒక దీవెనకరమైన వారి దైవికంగా ఎదిగారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లెక్కించబడిన కుటుంబం అయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి నీ కుటుంబం, నా కుటుంబం ఎలా కట్టుకుంటున్నామో ఒకసారి ఈ 2026లో మనం ఆలోచన చేసుకోవాలి. మన కుటుంబాల్ని గతంలో ఎలా కట్టామో వద్దు. గతాన్ని గురించి ఎప్పుడు తవ్వుకోవద్దు. గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దు. గతం మంచి జరగని, కీడు జరగని, లాభం జరగని, అది నష్టమే జరగని గతాన్ని పూడ్చిపెట్టేసేసాం. గతము చచ్చిపోయింది. పడమటికి తూర్పునకి ఎంత దూరమో దేవుడు మన పాపాన్ని ఎంత దూరంగా చేసినట్లుగా నీ గతాన్ని నువ్వు పాతిపెట్టేసి, గతాన్ని విడిచిపెట్టేసి తవ్వుకోకుండా ఒక దైవికంగా నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే, దైవికంగా నీ కుటుంబాన్ని నేను పెంచుకోగలిగితే, ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే, నా బిడ్డలారా, ఒక దేవుని మాటకు ఒక సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీ కుటుంబాలు ఫలవంతంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గడి, హల్లెలూయా. ఒక కుటుంబము అంటే అదే జ్ఞానవంతురాలు కట్టుకోవటం అంటే. కొంచెం కారం అయిపోయింది ఎత్తావు అమ్మాయి అన్నావు అనుకో, అత్తో లేకపోతే వాళ్ళు సర్దుగు అది వాళ్ళు అడిగారు అనుకో, నాకు ఒక ఇంట్లో అన్నతమ్ములు ఉన్నారు అనుకో, ఆ తోడుకోళ్ళేనా? తోడుకోళ్ళు సర్దుగుడు కాదు. అదేమో చెల్లెలు, మీ చెల్లెలు అక్క అడిగింది అనుకో, లేకపోతే అమ్మ వాళ్ళు అడిగారు అనుకో, నీ దగ్గర ఉంటే అంత ఇచ్చిపెట్టు, లేదనుకో ఏం చెబుతా, ఉండే నీకోసం డబ్బాలు నా దగ్గర ఉండే, మా అమ్మ పోసి ఇచ్చిన డబ్బాలు ఇస్తా నీకు రా అనకూడదు. అట్ట అనకూడదు. మళ్ళీ ఉంచుకొని పేనాస్ దానిలాగా నా దగ్గర సత్యం ఒట్టు
పిట్టు అటు అబద్ధాలన్నమాట, అసలు లేకుండా పోయింది. ఆహనమాట ఈగలితే ఇస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, చంపేమని దాంట్లో. ఒక దైవికమా, ఒక క్రమశిక్షణతో, ఒక దైవికంగా యేసునామములో మన కుటుంబాలు కట్టుకుందాము గాక. ఈ 2026లో మీరు మీ బిడ్డలు యేసునామములో ఫలించుదురుగాక. ఇలాగ మీ కుటుంబాలు ఫలించాలి అంటే, ఇలాగ మీ కుటుంబాలు ఆస్వాదించాలంటే, మీకు ప్రధానంగా మీ ఇద్దరికి తోడుగా దేవుని సన్నిధి మీకు తోడు కావాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చెప్తాను, శ్రద్ధగా ఆలకించాలి. చూద్దాం. మళ్ళీ చెప్తారు గట్టిగా అందరు హల్లెలూయా. ఒకసారి మీ పక్కన చెప్పండి, వాళ్ళ యాంగిల్ చూసి శ్రద్ధగా చెప్పండి. ఏం న్యాయంగా చూస్తారు పక్కన వాళ్ళు ఎంత రాలే అంటున్నా. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు చెప్తాను, సమయభావాన్ని బట్టి చెప్తాను, శ్రద్ధగా మీరు ఆలకించాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఇంటిని నేను నీతో చెప్పి ఉన్నాను. 41:10 యెషయా గ్రంథంలో మాట మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 41:10 నీవు నా దాసుని వనియో నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఉంటి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నీ దేవునై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను. ఇక్కడ ఇవన్నీ మాటలు చెప్పలేను, కానీ ఒక్క మాట మాత్రమే దీంట్లో చెప్తాను. ఒక్క మాట, నేను నిన్ను ఆదుకుంటాను. ప్రభు వాగ్దానంగా మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఆదుకుంటాను. ఈ 2025 సంవత్సరం 2025 సంవత్సరం దేవుని వాగ్దానముగా మనం గుర్తుపెట్టుకుంటూ మనం ప్రార్థిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాల్సినటువంటి అనుభూతిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, నేను నిన్ను ఆదుకుంటాను. చెప్పండి, ఎవరు మనల్ని ఆదుకునేది? చెప్పండి ఎవరు మనల్ని ఆదుకునేది? ఒకసారి మీరు నాయంగా అందరూ చూడండి, హల్లేలు చెప్పండి. ఒకసారి నాయంగా చూడండి, అందరూ హల్లేలు చెప్పండి. ఒకసారి అందరు గట్టిగా హల్లు చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లేలుయా. వినాలి 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 వినాలి, డిస్టర్బెన్స్ రానియొద్దు, వినాలి. నాతో కలిసి మాట చెప్పండి, నేను నిన్ను ఆదుకుంటాను. మెల్ల చెప్పండి, నేను నిన్ను ఆదుకుంటాను. ఎవరు మనల్ని ఆదుకునేది? ఎవరు చెప్పండి, ఎవరు మనల్ని ఆదుకునేది? మన ఇద్దరము భార్య భర్తలు ఇద్దరు ఐకమత్యంతో కుటుంబాన్ని పాలిస్తున్నప్పుడు, కుటుంబాన్ని ఐకమత్యంతో కుటుంబాన్ని కాపాడుకుంటున్నప్పుడు, మీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఆదుకునేది, అన్ని విషయాల్లో నడిపించేది ఎవరు అంటే ఆకాశమందున్న దేవుడు. దేవుడు ఏ కుటుంబాన్ని అయితే ఆదుకుంటాడో ఆ కుటుంబం సముద్ర విషయాల్లో సర్వ విషయాలు సమృద్ధిగా ఉండిద్ది, సమస్త విషయాల్లో వాళ్ళు సమృద్ధిగా ఉంటారు. దేవుడు ఏ కుటుంబానికైతే తోడై ఉంటాడో, దేవుడు ఏ కుటుంబానికైతే తోడుగా ఉంటాడో ఆ కుటుంబం అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగినటువంటిదిగా అది కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కానీ దేవుడు మీ కుటుంబాల్లో లేకపోతే మీరు ఎంత కష్టం చేసుకున్నా, ఎంత ప్రయాసపడినా మీ కష్టం అంతా కూడా చిల్లుకుండలో పోసినటువంటి రీతిగానే కారిపోయిద్దే తప్ప మీకు క్షమాభివృద్ధి కనపడదు. మీకు క్షమాభివృద్ధి అయినా ఆశీర్వాదమైన కనపడాలి అంటే మీ కష్టానికి తగినట్లుగా దేవుని సన్నిధి మీకు తోడై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వాక్యంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు మనతో చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ఆదుకుంటాను. బట్ దేవుడు నిన్ను ఆదుకుంటాడు కాబట్టి మొట్టమొదటిగా నేను కలిగి ఉండవలసింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఒకటి రాసుకోండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తాం వాక్య భాగంలో మనం చూస్తే 27వ కీర్తన 14వ మాట చూద్దాం. 27వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. 27వ కీర్తన 14వ వచనంలో మాట మనం చూద్దాం. 27వ కీర్తన 14వ వచనంలో
14వ వచనంలో మాట మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. చదువుతారా? 27వ కీర్తన 14వ వచనంలో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. దేవుడు నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. అయితే మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధైర్యాన్ని కలిగి ఉండు. ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిబ్బరాన్ని కలిగి ధైర్యంగా ఉండు. ఏ విషయాల్లో ఆధారపడవద్దు. సహోదరుడైనా సహోదరి అయినా కుటుంబంగా మీరు దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు అనే ఒక గ్రహింపు కలిగి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎలాంటి ధైర్యము? ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు ఎదురైనా, ఈ 2026 ప్రయాణం, ఈ 2026 సంవత్సరంలో మీ ప్రయాణము కొన్నిసార్లు ఒడిదుడుకుల మధ్య సాగవచ్చు, ఎత్తు పల్లాల మధ్యకి వెళ్ళవచ్చు. మీ ప్రయాణము వెళుతున్నప్పుడు, ఈ 2026 సంవత్సరం మీ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, 26 సముద్రం మీద, మీరు బాగా ఆలకించండి, 26 అనబడిన సముద్రం మీద మీ ప్రయాణము సాగుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ ప్రయాణంలో అనేకమైన అలలు ఎదురొస్తాయి, ఒడిదుడుకులు ఎదురవుతాయి, ఎత్తు పల్లాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు బాగున్నట్లుగా కనపడతాయి, కొన్నిసార్లు పేదరికంగా ఉన్నట్లు కనపడతాయి, కొన్నిసార్లు కఠినమైనటువంటి లేమిలో ఉన్నట్లు పరిస్థితులు ఎదురవుతాయి. అయినా అలాంటి పరిస్థితులు ఎదురైనా, అలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా, కొన్నిసార్లు దుఃఖమైన, కొన్నిసార్లు బాధకరమైన పరిస్థితులు ఎదురైనా నీ నిబ్బరాన్ని కోల్పోవద్దు, నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు. ధైర్యము కలిగి నువ్వు ముందుకుందుగాక. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువతో అదే మాట చెప్పాడు దేవుడు. మోషే సేవకుడు తర్వాత, దైవజనుడు మోషే తన కాలాన్ని ముగించుకున్న తర్వాత అప్పగించబడిన బాధ్యత విషయాల్లో, ఈ ప్రజలు ముందుకు తీసుకునే విషయాల్లో, ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడిపించుకునే విషయాల్లో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, యెహోషువా నువ్వు బాధపడొద్దు, నువ్వు ఆధైర్యపడొద్దు అంటూ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడు? వాక్య భాగంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనంలో మాట మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు. నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను. ఇదిగండి యెహోషువా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచను. ఓ కుటుంబంగా ఉన్న తల్లి, కుటుంబంగా ఉన్న అయ్యా, బాబు, అమ్మ, దేవుడు మీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. దేవుడు నిన్ను అనాథగా చేయడు, నేను ఒంటరిదానిగా చేయడు. ఒంటరివాడిగా ఉన్నావేమో, ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉన్నావేమో, ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని గ్రహింపు మాత్రము చేసుకోవాలని ప్రభుపేట కోరుతున్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాము, ఏమంటున్నాడు? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. బలహీనుడు కాక, బలహీనులో ఉండమాక, కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితులు వచ్చి కృంగిపోమాక, ధైర్యంగా ఉండమంటాడు. యెహోషువతో చెబుతున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను నీకు వాగ్దానం చేసిన దేశము, నేను నీకు ప్రమాణం చేసినటువంటి దేశము, మన పితరులకు చేసిన వాగ్దాన భూమిలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. నేను మీతో కూడా రాబోతున్నాను, నా వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేర్చబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం, మరొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. వాక్య భాగం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ మాట చదువుతారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ మాట చదవండి. 15. కొన్నిసార్లు మీరు బలహీనంగా ఉంటున్నారేమో, కొన్ని పరిస్థితుల మధ్య బలహీనమైన ఘటాలు ఏర్పడుతున్నాయేమో, కొరత, కొంచెం లేమి, కొంత బలహీనత మీ దేహాలు ఏర్పడుతుందేమో. అంత మాత్రం ఆధైర్యపడొద్దు. అంత మాత్రం ఏదో జరిగిపోయిందని, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడని, నాకు అన్యాయం జరుగుతుందని, నేను అప్పుల పాలైపోయినా నువ్వు బాధపడొద్దు. నవ్వులు పాలైపోతానని బాధపడొద్దు. నీ నిరీక్షను కోల్పోవద్దు, నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు, నీ ధైర్యాన్ని, నీ బలహీనతను కోల్పోవద్దు. నువ్వు ఎలాగుండాలి అంటే, వాక్యలో రాయబడిన మాట ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని వాక్యలో ఇక్కడ రాయబడింది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి.
ధైర్యంగా ఉండండి. దేవుడే మీ పట్ల కార్యాలు సఫలపరుస్తాడు. మీ కార్యములు సఫలమగును. మీ కార్యాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు మీ కుటుంబాన్ని సఫలపరుస్తాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఉన్నతముగా హెచ్చిస్తాడు. ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. 25లో కోల్పోయినవి, 25లో నువ్వు కోల్పోయినవి, 25లో నువ్వు కోల్పోయినవి 26లో మరల రెండంతల ఆశీర్వాదంగా దేవుడు నీకు ఇస్తాడు. రెండంతల క్షేమాభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇందుకు దేవునికి సమస్త మహిమ కలుగొనగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తారా? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. బలహీనుడు కాక దేవుని బట్టి ధైర్యం కూడా దేవుని పట్ల కృప చూపుతాడు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఒక మాట చెప్తాను. సిగ్లక ప్రాంతానికి వచ్చినప్పుడు దావీదు తమ భార్య బిడ్డలు అందరూ చెరపట్టకపోయారు. అందరూ చెరకెళ్ళిపోయారు. చాలా వేదన అనిపించింది, బాధ అనిపించింది. వాళ్ళని చూశాడు, వచ్చాడు. అక్కడికి వచ్చి చూసిన తలకి తమ భార్య బిడ్డలు లేరు. తన భార్య బిడ్డలు లేకపోయే తలకి వేదన అనిపించింది. వాడి కోసము దావీదు ఎలాగ ఏడ్చాడంటే కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. పట్టలేనంత వేదనకరమైన దుఃఖంతో ఏడ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి చూడండి. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మాట మనం చూస్తే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే అక్కడ ఇలాగ మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మాట మొదటి నుంచి చదువుతారా అమ్మా? దావీదును అతని జనులను 3వ దినములకు గనులనేమి అల్పులనేమి అందరిలో ఉన్న అందరినీ ఇక్కడి నుంచి మీరు బాగా ఆలకించండి. దావీదును జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటాయో తమ భార్యను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడినని చూచి, అదిగండి ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఘోరంగా ఏడ్చాడు దావీదు. భార్య కోసం, బిడ్డల కోసం, అక్కడ జరిగిన ఆ నష్టం కోసం ఎంతో విలపించాడు, ఎంతో బాధపడ్డాడు, కన్నీరు మున్నీరైపోతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీవు కూడా అలాంటి కన్నీరు మున్నీరు అనిపించావేమో. కుటుంబ పోషణ సరిగా జరగక, ఉద్యోగంలో ప్రమోషన్ రాక, వ్యాపారంలో అభివృద్ధి లేక, చేతి నిండా పని దొరకక, సరైన పని నీకు దొరకక ఒకవేళ లేమిని అనిపించేవేమో. నలుగురిలో నిలబడినప్పుడు 10 మందితో చెప్పుకుంటే నేను చులకనైపోతానని చెప్పి గాంభీరత్వాన్ని కనపరిచేవేమో. ఒక పక్క పేదరికాన్ని అనుభవిస్తూ, ఒక రకం లేమిని అనుభవిస్తూ, కష్టకరమైన పరిస్థితుల మధ్య, గడ్డుకరమైన పరిస్థితుల మధ్య నీ అడుగు తీసి అడిగేస్తున్నావు. ఒకప్పుడు సుఖ సంతోషాలు, సమాధానకరమైన పరిస్థితులు, నువ్వు ఆశించినవి, నీ కోరుకున్నవి నీకు దొరికినాయి, నువ్వు అనుభవించావు, తిరిగావు. కానీ ఇప్పుడు నీకు అడుగు తీసి అడిగేయాలంటే చాలా కష్టతరంగా మారింది. 2025 చాలా కష్టతరంగా నీ ముందు నడిచిందేమో. అయితే ఒక్క మాట చెప్తా, బాగా ఆలకించండి. కన్నీరు మున్నిగా విలపించేవేమో, ఒక్క మాట చెప్తా ఆలకించు. నువ్వు ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి అంటే, ఇదిగో 2026 నీకు ఆశ్చర్యకరంగా మారబోతుందని, 2026 నీ పట్ల దీవెనకరంగా మారబోతుందని ఒక సావుకుడిగా నేను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఎలాగుండాలంటే, ఇందు దేవుని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లించే వ్యక్తిగాను ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు వృద్ధిపరుస్తాడు. విత్తేది మనుషులే, నీరు పోసేది మనుషులే, కానీ వృద్ధి కలుగు చేసేది ఎవరు? దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చల్లగా అంటుకుంది వెనకమాల. కొట్టో, గట్టి కొట్టో. విషయాలు కూడా హల్లెలూయా. ఇప్పుడు ముందు వెనకమాల వాళ్ళు గట్టి చెప్పండమ్మా, హల్లెలూయా. మీ స్వరమే బాగుందిగా వీళ్ళకంటే. మరలా అందరు కలిసి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి, ఉజ్జీవంగా ఉండండి. ఏం చెప్పాను ఇందాక? మధ్య ఆకాశంలో ఉన్నాను. దావీదు తన జనులను బట్టి ధైర్యంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు తన దేవుని బట్టి, తన జనులు కలిగిన ఆ నష్టాన్ని చూసి వేదన పడ్డాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు. కానీ
ఒక మాట రాయబడింది, నాకు భలే నచ్చింది ఆ మాట. ఆ మాట నన్ను పట్టుకుంది. ఈ సంవత్సరం ఆ మాట నాకు ఒక ఆధారంగా మిగిలింది. ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, నేను వాక్యం ధ్యానం చేసినప్పుడు చాలాసార్లు చాలా పర్యాలు ఆ మాట చదివాను, కానీ చాలాసార్లు ఆ మాట చదువుకున్నాను, కానీ ఆ వాక్యాన్ని ఉదయకాల సమయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ మాట నన్ను బాగా కదిలించింది. ప్రియులారా, ఆ మాట నన్ను పట్టుకుంది. ఏంటి ఆ మాట? కింద వచనంలో రాయబడిన మాట చూడండి. ఆ కింద వచనంలో మాట మనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడిన మాట, 30వ అధ్యాయం వచ్చిన భాగం మిక్కిలి 6వ వచనంలో మాట. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం ఇసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదామని రండని జనులు అనుకున్నప్పుడు, ఇదిగో ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట నన్ను బాగా పట్టుకున్న మాట. దావీదు తన దేవుణ్ణి బట్టి, ఓ హల్లెలూయా చెప్పరా, దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఎవరిని బట్టి? ఎప్పుడూ ధైర్యంగా ఉన్నాడు? బాధల్లో కూడా, శ్రమల్లో కూడా. ఒక పక్క జనులు ఏమంటున్నారు? అసలు మనకి ఇంత కీడు రావడానికి కారణం వీడేరా, వీడిని రాళ్ళు తీసుకుని వీడిని జావ కొడితే పోయింది, ఇతనితో వీడిని చంపేద్దాం, మనకి నష్టం వచ్చింది ఇతని వాళ్ళే అన్నట్లుగా దావీదును చంపుదామని ఒక పక్క జనాలు అంటుంటే, దావీదు నష్టాన్ని ఒక పక్క జనాలు కోరుకుంటుంటే, దావీదు కీడు జనాలు కోరుకుంటా ఉంటే, దావీదు తన దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడంట. ఎవరిని బట్టి? నువ్వు మనుషుల్ని బట్టి ఆధారపడవద్దు. ఈ మనుషులు నిన్ను ఏం చేస్తారు? నీ కీడు కోరుకుంటారు. నువ్వు ఎదుగుతున్నావు అనుకో, నీ కష్టం చేసుకొని నువ్వే కష్టం చేసుకుని రెక్కల మొక్కలు చేసుకొని తినకో కాయ కష్టం చేసుకుని ఎదుగుతున్నావు అనుకో, నీ ఎదుగుదల కూడా వారవలేని మనుషులు ఉంటారు. నీ ఎదుగుదలను కూడా వారవలేకుండా ఎలాగ నిన్ను నాశనం చేయాలి, ఎలాగ నిన్ను ఇబ్బంది పెట్టాలని నష్టం కోరే స్నేహితులు లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, జనులు ఒక పక్క దావీదుకి నష్టం చేయాలని చూస్తూ ఉంటే, దావీదు మాత్రం దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. దేవుని బట్టి. ఇప్పుడు మన ధైర్యం ఎవరు? చెప్పండి. నీ ధైర్యం ఎవరు? దేవుడు. నా ధైర్యం ఎవరు? దేవుడు. నా పోషణ విషయాలు దేవుడే నా ధైర్యం, నా విషయంలో దేవుడే నా ధైర్యం. బాగా ఆలకించండి. ఇప్పుడు నేను దేవుని బట్టి ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు ఆ దేవుని బట్టి నేను ధైర్యంగా ఉండటం వలన దేవుడు నా పట్ల రెండో ఆశీర్వాదక నన్ను ఆదుకునే అనుభవం ఏంటంటే, నన్ను పచ్చిగా బయలు యొద్దకు నన్ను నడిపించి పుష్కలంగా దేవుడు నన్ను పోషిస్తాడు. ఎలాగ పోషిస్తాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆది కాండంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 45వ అధ్యాయం 2వ మాట గుర్తుపెట్టుకో, ప్రార్థన చేస్తాం తర్వాత. 45వ అధ్యాయం 11వ వచనం మాట చదువుతారా? 45:11 ఆది కాండం. ఇంకను 5 కరువు సంవత్సరాలు వచ్చును. ఇదిగో ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీకును నీ ఇంటి వారందరికీ నీకు కలిగిన సమస్తం అంతటికి పేదరికం అనేది రాకుండా. ఎలాగా? నీకు కాదు, నీ ఒక్కడికే కాదు, నీకును నీ ఇంటి వారందరికీ. నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నీ ఇంట్లో ఎవరెవరున్నారు? భార్య, భర్త, పిల్లలు, అవసరమైతే అత్త మామూలు, అమ్మా నాన్నలు, ఎవరైనా పెద్దవారు. నీ కుటుంబం అంతటికి, నీ ఒక్కడికే కాదు, నీ ఒక్కదానికే కాదు, నీకును నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తానికి ఈ 2026 పేదరికం అనేది రానివ్వకుండా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటంటే, దానికి తగ్గ రీతిగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నేను ఇలాగ దీవిస్తానని, ఇలా క్షేమిస్తాను, ఇలాగ నడిపిస్తానని చెప్తున్నాడు. మరి నువ్వు దానికి తగిన రీతిగా ప్రార్థన అనుభవం కలిగి లేకపోతే ఆ ఫలాలను చూడలేవు. దానికి తగిన రీతిగా ఫలాలు చూడాలి అంటే ప్రార్థన, వేకుని లేచి ప్రార్థించే అనుభవం ముందుగాక. ఇక్కడ వాక్యంలో రాయబడింది, నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన సమస్తానికి పేదరికం రాకుండా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 50వ అధ్యాయం 21వ వచనంలో మాట మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం.
కాబట్టి భయపడమాక, భయపడొద్దు. కాబట్టి మీరు భయపడొద్దు. నేను మిమ్మలను నిన్నొక్కనే కాదు బాబు అమ్మాయ్యా, నిన్నొక్కనే కాదు, నిన్నొక్కదాన్నే కాదు, నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. ఎలాగా? ఏ పేదరికం రానివ్వకుండా, ఏ కొరత రానివ్వకుండా, ఏ ఇబ్బంది రానివ్వకుండా దేవుడు పోషిస్తాడు. నువ్వు చూడాల్సింది దేవుని వైపు చూడు. భక్తుడు అంటాడు, కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడ నుండి నాకు సహాయం వచ్చును? యెహోవానే నాకు సహాయము. చప్పట్లు కొట్టడానికి గట్టిగా హుషారు కొట్టు. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా దగ్గర నుండి నీకు సహాయం. భూమి ఆకాశములను సృష్టించిన దేవుని వలన నీకు సహాయం. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధి పొందిస్తాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన 9వ వచనం 19వ వచనంలో మాట మనం చూస్తే త్వరగా చూద్దాం. కీర్తన భాగము 37వ కీర్తన 19వ వచనం చదువుతారా? 37వ కీర్తన 19వ మాట. అమ్మ ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. అదిగండి, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తిపరచబడతారు. తృప్తిగా దేవునిని పోషిస్తాడు. కరువు దినములలో వారు సిగ్గుపడరు. కరువు దినములలో వారు సిగ్గుపడరు, కానీ వారు తృప్తిగా పోషించబడతారు, వారు తృప్తిగా దీవించబడతారు. నువ్వు ఏ పని చేసినా తృప్తిగా ఉండేటట్టు దేవుడు నిన్ను చేస్తాడు. తృప్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరొక మాట రాయబడింది 115వ కీర్తన 3వ వచనము, 115వ కీర్తన 13వ వచనంలో మాట మనం త్వరగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన అందరూ తీయండి. కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలో బైబిల్ గ్రంథంలో రాయబడింది 115వ కీర్తన 12-13 వచనాలు చదువుతారా? 12-13 వాక్యాలు చూద్దాం. 115వ అధ్యాయము 12-13 వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. 13వ వచనం. ఇదిగోండి ఈ మాట గుర్తుపెట్టుకోండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వాదంతో దేవుడిని పోషిస్తాడు. చప్పట్లు కొట్ట గట్టిగా, కొట్ట హుషారు కొట్టు. ఎలాగ దేవుడు పోషిస్తాడు? కరువులోనైనా, ఖడ్గములోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులైనా దేవుని ఆశీర్వాదం నీకు తోడైంది. ఇక్కడ రాయబడిన మాట చూసేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును, యెహోవా వారిని పోషించును. 112వ కీర్తన 13వ వచనం. 112వ కీర్తన 13వ వచనంలో మాట, 3వ వచనంలో మాట మనం చూస్తే అక్కడ ఇలా రాయబడింది. 112వ కీర్తన 3వ వచనంలో మాట మనం చూద్దాం. కలిమియు సంపదను. ఎలాగండి ఈ సంవత్సరం నీ దగ్గర ఏముండబోతుంది? మరలా చూద్దాం. 112వ కీర్తన 3వ వచనం మాట గట్టిగా చదవండి. కలిమియు సంపద. కలిమి సంపద నీ ఎంట ఉండును నిత్యం. అది అమ్మాట గుర్తు పెట్టుకోండి. ఉండటమే కాదు, కూడా చెప్తా, బాగా ఆలకించండి. మనకు కొంచెం అర్థమవుతాడు చెప్తాను, చెబుతాను. కొంచెం మనందరూ కొద్దిగా వాడుక భాషలో చెప్తాను. బ్యాంకు లోన్ కానీ డాక్రా లోన్ కానీ, కిస్ ఫైనాన్సా, బిస్ ఏదో ఉంది కదా అమ్మ, ఆ ఫైనాన్స్ కానీ, లేకపోతే వేరేదైనా కానీ, వేరేది కానీ, లోన్ పర్పస్ మీదుగా నువ్వు కొంత డబ్బు తెచ్చుకున్నావు. ఆ డబ్బు తెచ్చుకొని ఒక 50,000, 1,00,000 రూపాయలు, ఒక 2 లక్షలు, ఒక 5 లక్షలు తెచ్చుకున్నావు. ఈ తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకున్నావు. వెంటనే ఈ తెచ్చుకున్న మరుసటి 2-3 రోజుకెళ్ళా, 2-3 లేదా ఒక వారం గడిచే రోజుకెళ్ళా ఎటు సర్దాల్సిన ఎటు వెళ్ళాల్సిన డబ్బులు అటు వెళ్ళిపోతాయి. మళ్ళా ఒక 10 రోజులు అయితే తలకి, మరలా వారం వచ్చే తలకి ఏం కనపడతా? నీకు ఏం కనపడుతుంది చెప్పండి? లేమి మరలా కావాలి, మరలా సంపద. ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం అలాగొద్దు.
అలాగొద్దు. నువ్వు తినగా మిగిలిద్ది, అంతేకాదు నువ్వేమైతే కష్టం చేసుకున్నావో అది నిలిచిద్ది అన్నాడు. నిలిచిద్ది అంటే నీ అవసరాలు తీరగా, నీ బిడ్డలకు పోషణ జరగా, నీ కుటుంబ పోషణ జరగా, నీ అవసరాలు తీరగా దేవుడు మిగిలేటట్టుగా దేవుడు నేను చేస్తాడు. తినగా మిగిలేటట్టు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది తినగా ఎన్ని గంపలు ఎత్తారు? ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దేవునికి సాధ్యం. నీ కన్నులకు అసాధ్యమైనవి, నీ మనసుకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. ఎట్ట పోషిస్తావురా? ఎలా పోషించబడతావురా? అరే బాబు, నీకు తెలియదు నాకు తెలియదు, దేవుడు పోషిస్తాడంతే. ఎలా వస్తుంది? 1,000 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి, దేవుడిస్తాడు. బైబిల్ గ్రంథంలో నాకు రాయబడిన మాట, ఒక్క మాట బాగా నచ్చిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ మన కనులు ఆయన వైపుకే. లుక్ అంటు జీసస్ బై ఫెయిత్. ఎల్లప్పుడూ దేవుని వైపే చూడు, మనుషుల వైపు చూడమాక, అవసరాల వైపు చూడమాక, దేవుని వైపు చూడు. దేవుడు పోషిస్తాడు, దేవుడు పోషిస్తాడు. ఈ 2026 ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అనుభవం నీ కుటుంబం వర్ధిల్లును గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందు మోకరించండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మనం ప్రభు వల్లలోనికి వెళ్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎవరు